వెస్ట్ బెంగాల్ ఇప్పటికే మమతా దీది మూడోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాలుగోసారి కూడా ఆమె కైవసం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఆవిడ. కమ్యూనిస్టు కోటని కూల్చి వచ్చిన మమతా దీది 3 సార్లు సీఎం అవ్వడం, నాలుగోసారి కూడా విశ్వ ప్రయత్నాలు చేయడం, చొరబాటుదారులను ఎంకరేజ్ చేస్తున్నారనే విధంగా చాలా జరగడం, సర్ని వ్యతిరేకించడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఈసారి మమతా దీదీకి భయం పట్టుకుంది, రారేమో అనే ఇదైతే కనిపిస్తోంది. ఇక్కడ ఆవిడ తీసుకున్న ఒక నిర్ణయం అచ్చం మనకి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం లాగే కూడా అనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చాలామందిని కొత్తగా అభ్యర్థులు తీసుకురావడం, కొంతమంది ఎమ్మెల్యేలు అటు నుంచి ఇటు మార్చడం, ఇవన్నీ జరిగాయో, ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే ఇక్కడ ఓడిపోయే ముందు ఇటువంటి ఆలోచనలు వస్తాయేమో అనిపిస్తోంది. ఇక్కడ మనం చూడొచ్చు 74 మంది ఎమ్మెల్యేలకి షాకు, టికెట్లు నిరాకరించిన తృణమూల్ కాంగ్రెస్ 290 మందితో జంబో జాబితా, సువేందుతో మమత ఢీ. నిన్న సువేందుతో మనం చూసాం, సువేందు అధికారి ఆయన పేరు. ఆయన మీద ఇంతకుముందు గత ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. ఈసారి ఆమె ఎక్కడ పోటీ చేస్తే అక్కడ మమతాకు పోటీగా సువేందు కూడా పోటీ చేయబోతున్నారు. ఒక్కసారి వార్త చూద్దాం. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఇందులో. ఈ 74 మందిలో వీళ్ళందరికీ మొండి చేయి చూపించారు. ఎలాగైనా గెలవాలనే తపనతో ఇట్లాంటి చేష్టలు చేస్తున్నారనేది ఒక విమర్శ. సొంత పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా దీనిపై విమర్శ చేస్తున్నారు. పార్టీ అభ్యర్థుల జాబితాను మమతా విడుదల చేసినప్పటికీ చాలా అసంతృప్తి భావజాలం ఉంటుంది. అలాగే రెబల్స్ కూడా తయారయ్యే ప్రమాదం ఉంది. బట్ ఈవిడ ఏ అధికారంతో వీళ్ళందరూ మార్చారో అర్థమవట్లేదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ అధినేత మమతా బెనర్జీ 74 మంది ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో వారికి టికెట్లు నిరాకరించారు. మంగళవారం 291 మందితో ప్రకటించిన జంబో జాబితాలో వారికి చోటు లభించలేదు. భవానీపూర్లో అసెంబ్లీ ప్రతిపక్ష నేత సువేందు అధికారితో మమతా బెనర్జీ తలపడనున్నారు. కాళీఘాట్లో తన నివాసంలో ఆమె అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడానికి పాత కొత్తల కలయిక, సంస్థాపరమైన సమతుల్యతకు భాజపా దూకుడు అడ్డుకట్టు వేయడానికి మమతా ప్రాధాన్యం ఇచ్చారు. అడ్డుకట్టు వేయడానికి ఇచ్చారు అని అంటే ఇక్కడ ఆల్రెడీ ఎవరెవరైతే కేసులు ఇరుక్కున్నారో, ఎవరెవరైతే రకరకాల ఇష్యూల్లో ఇరుక్కున్నారో వాళ్ళని తొలగించింది ఈవిడ. కానీ ఇక్కడ బయటికి ఎలా చెప్తున్నారంటే భాజపాకు ధీటుగా ఎదుర్కోవడానికి వీళ్ళని మార్చామని చెప్తున్నారు. వాళ్ళందరూ కేసులపై ఇరుక్కొని వాళ్ళందరికీ ఇష్యూస్ ఉన్నాయి, అభియోగాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు గెలవరని తెలిసి ఇక్కడ దీది వీళ్ళని మార్చారు. ఇక్కడ మాత్రం భాజపాకి ఎదురొడ్డేలాగా మార్చారన్నట్టుగా చెప్తున్నారు. పార్టీకి ఉన్న 224 మంది ఎమ్మెల్యేల్లో 135 మందికి మళ్ళీ టికెట్లు దక్కాయి. 15 మంది సీట్లు మారాయి. సేమ్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో చేశారో అలాగే జరిగింది. ఎక్కడికక్కడ షఫుల్ చేయడం. ఇప్పుడు ఒక ఊరు రాజు ఇంకో ఊరికి పరిచయస్తులు కానక్కర్లే. ఆ బంటో పరిచయం లేకపోతే ఇబ్బంది కలుగుతుంది. ఈ ఊర్లో వీడు పెద్ద పోటుగాడే, వాడు పక్క ఊరికి వెళ్తే వాడు ఎవడో తెలియదు కదా. ఒక ఊరు రాజు ఇంకో ఊరికి బంట్రోత్ అవ్వచ్చంట. అలాగా అంటే సామెత అనే చందంగా ఇక్కడ ఒక ఊర్లో ఉండే నియోజకవర్గం ప్రజలు ఆదరంగా చూసుకొని వాళ్ళందరినీ సమాయత్తం చేసే టైంకి వీళ్ళు లేదు ఇక్కడ కాదు వేరే జిల్లాకి వెళ్ళి పోటీ చేయాలంటే ఈయన అక్కడికి ఎలా తెలుస్తారు? అక్కడ ప్రజలు ఈయన ఎలా నమ్ముతారు? సో సేమ్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పే ఈవిడ కూడా చేస్తోంది. క్లియర్ కట్గా ఈమె గెలవదు అనేలాగా సంకేతాలు మనకి ఇక్కడే అర్థమవుతున్నాయి. ఎందుకంటే 15 మంది సీట్లు మారిపోయాయి పూర్తిగా. అక్కడ షఫుల్ చేసింది ఆవిడ. ఇదేనా ఎగ్జామినేషన్ సెంటర్ షఫుల్ చేస్తే అవడానికి. తర్వాత 2021 ఎన్నికల్లో నందిగ్రామ్లో తను ఓడించిన సువేందు అధికారిపైన మమత మళ్లీ పోటీకి దిగారు. అయితే ఈసారి వారిద్దరూ భవానీపూర్లో తలపడుతున్నారు. నందిగ్రామ్లో పవిత్ర కరకు టికెట్ ఇచ్చారు. అక్కడ సువేందు అధికారే పోటీ చేస్తున్నారు. సువేందు అధికారి నందిగ్రామ్లో లాస్ట్ టైం 2020లో 21లో 22లో ఎన్నికలు జరిగిన 21 ఎన్నికలు జరిగాయి. 21లో ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇలాగే అక్కడ సువేందు అధికారి మీద మమత ఓడిపోయారు. అయితే ఈసారి సువేందు అధికారి భవానీపూర్లో పోటీ చేస్తున్నారు, నందిగ్రామ్లో కూడా పోటీ చేస్తున్నారు, 2 దగ్గరలో. అయితే ఇక్కడ ఈవిడ మమత పోటీ చేస్తున్నారు భవానీపూర్లో. నందిగ్రామ్లో పవిత్ర కర్ అంటే మనం చూసాం, చాలా ఫేమస్ ఆవిడ. వెస్ట్ బెంగాల్కి సంబంధించి మంచి స్పోక్స్ పర్సన్ కూడా. సో ఆవిడికి ఇచ్చారంట. 2 దగ్గరలో సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. టికెట్లు దక్కిన వారిలో యువనేతలు, వృత్తి నిపుణులు, ప్రముఖులు ఉన్నారు. అయితే ఈసారి సెలబ్రిటీల కంటే బలమైన అభ్యర్థులకే పార్టీ ప్రాధాన్యం ఇచ్చిందంట. రాజ్గంజ్ నుంచి ఒలింపియన్, ఆసియా క్రీడల బంగారు పదక విజేత స్వప్న బర్మన్, తుఫాన్గంజ్ నుంచి మాజీ క్రికెటర్ శివశంకర్ పాల్ బరిలో ఉన్నారు. 291 మంది అభ్యర్థుల్లో 239 మంది పురుషులు,
52 మహిళలు అంటే కేవలం 18% సీట్లు కేటాయించారు. కనీసం 1/3 30% కూడా కేటాయించలేదు అనేది ఇక్కడ ఒక విమర్శ. అయితే ఈవిడ ఈ ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిన్న చీఫ్ సెక్రటరీని అలాగే డీజీపీని మార్చేసిందో, చాలామంది ఈవెన్ కోల్కతా సిటీ కమిషనర్ కూడా మార్చేసింది ఎలక్షన్ కమిషన్. దీనిపై మీకు ఇప్పటికే భయం పట్టుకుంది. దీనిపై ఆవిడ ఎలక్షన్ కమిషన్ భాజపా చెప్పినట్టుగా ఆడుతుంది అన్నట్టు విమర్శలు కూడా